బిగ్ బాస్ సీజన్ 8లో ఒక కంటెస్టెంట్గా అడుగు పెట్టారు నైనిక. అయితే ఈమె ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారట. ఈమె ఆగస్టు 27న జన్మించారు. ఈమె పుట్టడంతో తన తండ్రి ఆమెను వదిలేసి వెళ్ళిపోయారట. కారణం ఏంటి అంటే ఈమె ఆడపిల్లగా పుట్టడమే అట. నైనిక తండ్రి ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్ళిపోయినప్పటికీను ఆమె తల్లి ఎంతో కష్టపడి నైనికను పెంచారట. నైనిక ఆమె సొంత ఊరిలో ఉన్న ఇల్లును అమ్మేసి హైదరాబాద్లోని మాదాపూర్లో 70 నుంచి 80 లక్షలు ఖర్చు చేసే ఒక సెలూన్ను పెట్టుకున్నారట. ఇంత పెద్ద బిజినెస్ను నడిపేది నైనిక అలాగే వాళ్ళ అమ్మగారేనట. ఈమె 2014వ సంవత్సరంలో డాన్స్ ఇండియా డాన్స్ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈమెకు డాన్స్ అనే ఇష్టంతో ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసి తనకంటూ మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు. నైనిక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులోని తన డాన్స్ పర్ఫార్మెన్స్లు అప్లోడ్ చేసేవారట. అయితే ఈ వీడియోలు చూసిన ఈటీవీ వారు ఢీ షోలో పార్టిసిపేట్ చేసేందుకు ఒక అవకాశాన్ని ఇచ్చారట. ఈమె డాన్సరే కాదు, ఒక షార్ట్ ఫిలింలో కూడా నటించారు. ఆ షార్ట్ ఫిలిం పేరు అనగనగా ఒక అతిథి. ఇక నైనిక లవ్ లైఫ్ విషయానికి వస్తే ఈమె ఢీ షోలోనే పార్టిసిపేట్ చేసిన సాయి అనే డాన్సర్తో రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే కొంతకాలానికి వీళ్ళిద్దరికీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ జరిగిందట. ఢీ స్టేజ్ మీదే డాన్సర్ సాయి నైనికకి ప్రపోజ్ చేయడం, అలాగే వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చెప్పడం అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే రీసెంట్గానే నైనిక బిగ్ బాస్ సీజన్ 8లో తన లవ్ స్టోరీని గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు. ఇంకా ఆమె వయసులోనే చిన్నపిల్ల అయినప్పటికీను ఈమె త్వరలోనే ఎవరినైనా పెళ్లి చేసుకోబోతుందా అని ఆమె అభిమానులు ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు.